హాయ్ అండి. చూసారు గదా! ఈ క్లాత్‌నైతే అసలు కొత్త వారికైతే ఇది చాలా కన్‌ఫ్యూజ్ అయితే అయితా ఉంటారనమాట. అయితే ఏందంటే క్లాతొచ్చేసి అంటే స్ట్రెయిట్ లైన్స్ ఉన్నప్పుడు మనకు బ్లౌజ్ అనేది కుడితే ముడతలు రాకుండా ఉంటది. అడ్డం లైన్స్ పెట్టి కుట్టినప్పుడైతే ముడతలొస్తది. కానీ ఇప్పుడు చూసారు గదా! డిజైనొచ్చేసి నెమలికలు వీణ పైన కూర్చున్నాయన్నమాట. ఈ డిజైన్ కరెక్ట్‌గా నిలబడేటట్టు పెట్టాలంటే అడ్డం లైన్స్ ఒస్తున్నాయి క్లాతొచ్చేసి. లేదు ఇట్లా నిలువు లైన్స్ క్లాత్ పెడదాంలే అనేసంటే డిజైన్ వచ్చేసి అడ్డంగా వస్తుందనమాట. ఇలాంటియి కొత్త వారికైతే చాలా కన్‌ఫ్యూజ్‌గా వస్తది. కానీ అడ్డం లైన్స్ ఉన్నా, నిలువు లైన్స్ ఉన్నా డిజైనే ఇంపార్టెంట్ కాబట్టి కొత్త వారైతే డిజైన్‌ను బేస్ చేసుకొనే మనమైతే బ్లౌజ్ అయితే కట్ చేయవలసి అయితే ఉంటదనమాట. ఎందుకంటే మనకు నిలువు కట్ చేసినప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ బావుంటది. అడ్డం లైన్స్ పెట్టి కట్ చేసినప్పుడు కొంచెం ఎక్కడైనా ముడతలొచ్చే అవకాశం ఉన్నప్పుడు అది ఇంకా కొంచెం ఎక్కువ హెవీగా ఉంటదనమాట ఆ ముడతలనేది. ఇప్పుడు ఈ క్లాత్ ఒకసారి చూడుర్రి. దీనికి గూడా సేమ్ అదే ప్రాబ్లమ్ అయితుందనమాట. ఫ్లవర్స్ వచ్చి ఎలా ఉన్నాయో చూస్తున్నారు గదా! ఒకటి ఇటు, ఒకటి అటు అన్నట్టుగా ఉన్నాయి టిక్లీ మోడల్ వచ్చేసి. కానీ మనం ఇక్కడ ఏం జేయాలంటే ఫ్లవర్స్ ఎటు సైడ్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఏ విధంగా ఉంటే బావుంటది అదొక్కటే చూసుకొనైతే మనం బ్లౌజులైతే కట్ జేయాలనమాట. క్లాత్ లైన్స్ డిజైన్ జూసుకోవాలి ఎప్పుడు గాని ఇలాంటి క్లాతులొచ్చినప్పుడైతే. నాకైతే ఇలాంటివి వచ్చినప్పుడు ఊకె ఆలోచిస్తా ఉంటా. కానీ కాటన్ కాబట్టి సెట్ అయితది. ఏనన్నా చిన్న ముడతొచ్చే అవకాశం ఉన్నప్పుడు మాత్రం అడ్డం లైన్స్ పెడితే మాత్రం కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంటదనమాట. ఇప్పుడు ఇది చూసారు గదా! ఇదైతే కరెక్ట్‌గా వచ్చిందండి. నిలువు లైన్స్‌కే డిజైన్ వచ్చింది. కాకపోతే ఏందంటే 2 సైడ్స్ ఫ్లవర్స్ అయితే తిరుగుంది. ఇలాంటిది మనం ఎలా కట్ చేసుకున్నా గూడా సెట్ అయిపోద్ది. ఇదొచ్చేసి స్ట్రెయిట్‌గానే వచ్చేసిందనమాట. థ్రెడ్ అయితే దీనికైతే వచ్చేసి క్లాత్ వచ్చేసి. చూసారు గదా! కొత్త వాళ్ళైతే కొంచెం చూసి జాగ్రత్తగా ఆచితూచి అయితే కట్ చేసేయండి.